విజయనగరం జిల్లా కురుపాం గురుకుల బాలిక పాఠశాల విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి గౌతమి అన్నారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సమీక్షించారు. పాఠశాలలో 601 మందికి 120 మందికి పచ్చకామెర్లు సోకినట్లుగా గుర్తించామన్నారు. ఇద్దరు విద్యార్థులు మరణించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 36 మందిని మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్ కు తరలించినట్లు తెలిపారు. ఆ పాఠశాలకు వారం రోజుల సెలవు కలెక్టర్ ప్రకటించారని తెలిపారు. వేర్వేరు కేసులలో చోరీలకు పాల్పడుతోన్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశామని అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 30,80,000 విలువ గల 310 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి ఆభరణాలు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు కడపకు చెందిన షేక్ నౌమాజ్, హైదరాబాద్ కు చెందిన మొహమ్మద్ షా అలీగా గుర్తించామన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఇండియన్ గ్యాస్ గోదాం సమీపంలో ఒకే రోజు 3 ఇళ్లలో చోరీ జరిగింది. తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 50,000 నగదు, 20 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి అపహరించినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాక పక్కనున్న 2 ఇళ్లలో కూడా చోరీ జరిగింది. చివరికి దేవుడి గదిలో ఉన్న చిల్లర హుండీని కూడా అపహరించారని వాపోయారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, పోలీసులు ముమ్మర గస్తీ ఏర్పాటు చేయాలని బాధితులు కోరారు. సరదా కోసం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మరణించారు. అన్నమయ్య జిల్లా నడిమిరాజుగారిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నడిమిరాజుగారిపల్లికి చెందిన ముల్లుగూరు లిఖిత్, మదనపల్లికి చెందిన మోక్షిత్ అనే ఇద్దరు కలిసి దసరా సెలవులు కావడంతో ఇంటి వద్ద ఉంటున్నారు. ఆదివారం కావడంతో ఇద్దరు కలిసి సరదాగా ఈత కొట్టేందుకు గ్రామ శివారులోని కుంట వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించారు. విద్యార్థులను గమనించిన గ్రామస్తులు కుంట నుండి వెలికి తీశారు. సమాచారం అందుకున్న సంకేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు పిల్లలు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో నడిమిరాజుగారిపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.